నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సతీమణి రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా అసలు రమాబాయి అంటే ఎవరు, ఆమె పోరాటం ఏంటి, ఆమె కృషి ఏంటి, ఆమె త్యాగం ఏంటి అనే అనేక విషయాలు మనతో చర్చించడానికి మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. సూరపల్లి సుజాత మేడం, నమస్తే మేడం. నమస్తే. అట్లాగే వినోద్ కుమార్ సార్, రాజ్యాంగ అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ, నమస్కారం సార్. మేడం చెప్పండి, గుజరాత్ అంటేనే మనువాదం. అప్పుడు ఇంకా అంబేద్కర్ ఉన్న రోజుల్లో, రమాబాయి ఉన్న రోజుల్లో మొత్తం మనువాద రాజ్యం. అసలు రమాబాయి ఎవరు, ఆమె పూర్వం ఏంటి, ఎందుకు ఆమె ఇన్స్పైర్ అయ్యి అంబేద్కర్కి అంత సపోర్ట్ చేసింది? ముందుగా మాస్టర్కి, స్నేహ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. రమాబాయి గురించి ఈరోజు స్మరించుకుంటున్నందుకు, మాట్లాడుతున్నందుకు. మామూలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో, ప్రపంచ దేశంలో అందరికీ తెలిసిన వ్యక్తి. ఒక మానవీయ కోణంలోంచి చూసే, మొట్టమొదటిగా ఎవరినన్నా చూడాలని అంటే మానవతకు ఒక ఉదాహరణగా నిలబడ్డ వ్యక్తి. ఆయన చరిత్ర చదువుకుంటున్న క్రమంలో రమాబాయి అంబేద్కర్ గురించి చాలా తక్కువ మందికి తెలిసింది. గత కొన్ని సంవత్సరాలుగా రమాబాయి అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటున్నాం. రమాబాయి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణిగా కంటే మేము మహిళా యాక్టివిస్టులము ఇద్దరిని మేము సెపరేట్గా చూడలేదు, చూడం కూడా. ఎందుకనంటే బాబాసాహెబ్ అంబేద్కర్లో జీవితంలో భాగంగా రమాబాయి అంబేద్కర్, ఆమె త్యాగం, ఆమె కృషి. నిజానికి ఆమెకి 9 ఏళ్లకు పెళ్ళయి తల్లిదండ్రులను కోల్పోతే బాంబేకి వచ్చి 14-15 ఏళ్ళ అంబేద్కర్ని పెళ్లి చేసుకున్న రమాబాయి బతికింది చాలా తక్కువ. 1898లో పుట్టి ఒక 29-34 ఏళ్ల వరకు బతికింది. 29 ఏళ్ల సహజీవనం బాబాసాహెబ్ అంబేద్కర్తో పోల్చుకుంటే ఆమె జీవించింది, ఆయనతో ఉంది బహుశా 9-10 ఏళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్ బయట ఉన్న కాలంలో కుటుంబాన్ని, ఆయనని కూడా మొత్తం వెన్నంటి ఉండి, తర్వాత అతి కడు పేదరికంలోంచి వచ్చిన దళిత మహిళగా, అంటే వాళ్ళు ఫిషర్ ఫోక్, అంటే చేపలు పట్టుకునే కుటుంబం నుంచి వచ్చి తను పెండతో పిడకలు కొడుతూ ఒక 4 పిల్లల్ని పేదరికంలో కోల్పోయి ఒక యశ్వంతరావు అనే ఒక కొడుకుతో ఉంటూ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు ఆమెకు చెప్తున్నట్టుగా మనకి రికార్డ్స్ ఉన్నాయి. నేను కొన్ని కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడాల్సిన బాధ్యత నా మీద ఉంది, వాళ్ళ హక్కులు కాపాడాల్సిన, అసలు మనుషులుగా గుర్తింపబడని అనేక మంది, కోట్లాది మంది ప్రజల్ని నేను చూసుకోవాలి అని అంటే దాన్ని ఆమె గౌరవించి, నిజానికి మరాఠీలో, కన్నడలో చాలా పుస్తకాలు, ఫిల్మ్స్. రమాబాయి అంబేద్కర్ అంటే సింబల్ ఆఫ్ సోషల్ జస్టిస్, ఒక సాక్రిఫైస్, ఒక ఇన్స్పిరేషన్. మామూలుగా ఇవాళ భర్త గంట లేటుగా వస్తేనో, లేకపోతే సెల్ ఫోన్ ఆన్సర్ చేయకపోతేనే వచ్చి గొడవలు పెట్టుకునే ఈ సందర్భంలో ఉన్న ఇందులోంచి మహిళల్ని చూస్తే, రమాబాయి అంబేద్కర్ ఆ కాలంలో తను చదువు లేకుండా, ఆయన ఎప్పుడు బాధపడేవాడంట తనకి చదువు లేదని. తనకి రాయడం, చదవడం వరకు నేర్పించి తను కుటుంబం పోషిస్తున్న క్రమంలో, నిజానికి ఒక దగ్గర ఆయన చెప్తాడు, తన కుమారుడు చనిపోయిన సందర్భంలో బాడీ మీద కప్పడానికి ఒక క్లాత్ కొనడానికి కూడా డబ్బులు లేకపోతే తను తన చీరను తీసుకొచ్చి ఆ బిడ్డ మీద కప్పిన సందర్భాన్ని చాలా చాలా బాధపడుతూ ఆయన చెప్పినట్టు రికార్డ్ అయ్యింది. అంటే ఈరోజు రమాబాయి అంబేద్కర్ని 2-3 కోణాల్లోంచి మనం చూడాలి. ఒకటి, ఒక వ్యక్తి, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి సమాజానికి అంకితమైనప్పుడు ఆ వ్యక్తితో ఉన్న అనుబంధంగా, రక్త సంబంధం కావచ్చు, బంధువులు కావచ్చు, ఎంత అండదండలు ఇస్తే, ముఖ్యంగా భార్యాభర్తల్లో ఈ కోఆపరేషన్ లేకపోతే, ఇంతటి ప్రోత్సాహం లేకపోతే, అంతటి సహాయం లేకపోతే అది రావాలంటే కూడా అంత ఈజీ అయితే కాదు. చాలా త్యాగం ఉండాలి, చాలా అండర్స్టాండింగ్ ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆమె ఎప్పుడు సాహెబ్ అని పిలుస్తుందని మనకి
తన జీవిత చరిత్రలో ఉంది. ఆయన తనని రాముగా పిలుచుకునేవాడు. అయితే ఆ రామాయి నుంచి రమాబాయి అంబేద్కర్ అనే గొప్ప స్థానం కూడా అంటే ఒకదానికొకటి వెలుగు నీడల్లాగా ఉంటూ ఒక కాయిన్కి రెండు వైపులా ఉంటూ ఇటు బాబాసాహెబ్ అంబేద్కర్ని చూస్తే రమాబాయి అంబేద్కర్ కనిపించే విధంగా తను అందులో ఆయన జీవితంలో పెనవేసుకుని పోయి ఉన్న రమాబాయిని అంటే ప్రతి పురుషుడు వెనుక విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అట్లా కాకుండా బాబాసాహెబ్ విజయం వెనుక అంటే బాబాసాహెబ్ మేము వ్యక్తిగా మనం ఎవరో చూడం, ఒక వ్యవస్థ, ఒక శక్తి, ఒక ఇన్స్పిరేషను. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్కి వెన్నదన్నుగా ఉంటూ కుటుంబ భారాన్ని మోస్తూ ఆయన చదువుకుంటుంటే ఆయన ఉద్యోగం చేస్తుంటే చాలామంది అవమానించే వాళ్ళు అంటారు, మీ భర్త ఒక బారిస్టరు, నువ్వు ఇంకా ఈ పిడకలు కొడుతూ ఇట్లాంటి కూలి పని ఎందుకు చేస్తున్నావు అమ్మా అంటే, నేను గౌరవమైన పని చేస్తున్నాను, నేను ఏ పని అయినా సరే చాలా గౌరవంగా కూలి పని అనేదాన్ని అవమానించద్దని చెప్పేది అన్నట్టుగా ఉంది. సో మహిళలందరికీ ఆమె ఒక సింబల్. మహిళలందరికీ కూడా అంటే ఇవాళ నేను నాది నా వ్యక్తిత్వం, నాకు ఒక కుటుంబం, ఒక కారు, ఒక ఆస్తి కాకుండా ఒక వ్యక్తి దేశానికి అంకితం అయిపోయి నిజానికి నా 4 పిల్లలకి తిండి లేదు, మంచి ఆహారం తిందామనంటే లేదు రాము, మనము ఈ ఒక్కొక్క పైసా కూడా పెట్టి నేను చాలా చదువుకోవాలి, నేను చదువుకొని ఈ సమాజానికి నేను చాలా సహాయం చేయాలి, నేను చాలా సేవ చేయాలి, నేను చాలా రాయాలి అనే ఒక పెద్ద ఉద్దేశంతో ఉంటూ అంటే ఇప్పుడున్న సమకాలీన పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే మనిషి ఒక చిన్న కొద్ది ఆశ చూపిస్తే వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడు, ఆస్తుల కోసం అన్నదమ్ములను చంపేసుకుంటున్నారు, తల్లిదండ్రులను చంపేసుకుంటున్నారు. అంటే ఒక తిండి లేకుండా విలువలు చూడండి, తను భార్యగా పేదరికంలో మగ్గుతూ భర్తకి సహాయం చేయడం, ఆయన భార్య పిల్లలు ఆయన రాశాడు, నా 4 పిల్లలు పేదరికంగా సరి అయిన వైద్యం అందక చనిపోయాడని. అది వాళ్ళ పిల్లాడు చనిపోతే కూడా ఆయన రాకపోయినా కూడా తనే అంత్యక్రియలు చేయడము. అంటే ఆ విలువలను చూస్తే ఇప్పటికీ శరీరం ఇట్లా గగురు పొడుస్తుంది. అంటే ఇలా కూడా ఉంటారా మనుషులు? ఇంత గొప్పగా ఉంటారా? అది మామూలుగా సరే తన ఇంటి వాళ్ళ కోసం చేసుకోవడం వేరు, కానీ ఒక విశాలమైన దృక్పథంతో, ఒక గొప్ప విజన్ తోటి, ఒక గొప్ప కార్యంతో ఆయన ఎంత కష్టపడ్డాడో, తను బతికిన అతి కొద్ది 38 ఏళ్ళ జీవితంలో నాకు తెలిసి ఒక్కరోజు కూడా సుఖపడి ఉన్న సందర్భాలు అయితే మనం ఎక్కడ చదవలేదు. కానీ తను ఒకసారి బాధపడినట్టుగా ఒక పుస్తకంలో రాశారు, బాబాసాహెబ్ అంబేద్కర్ నన్ను అంటే నాకు జ్వరం వచ్చినా చూడలేదు అని అంటే ఆయన, నేను అన్ని వైద్యులకు చెప్పాను, మందులు తెప్పించాను, ఒక మనిషిని కూడా తన దగ్గర పెట్టాను, అయితే నేను నా భార్య కోసం చూసుకొని ఉండుంటే ఇంతమందికి నేను ఎట్లా సేవ చేయగలుగును అని ఆయన బాధపడుతూ ఆయన రాసిన థాట్స్ ఆన్ అంబేద్కర్ అనే పుస్తకంలో ఆమెకి అంకితం ఇస్తూ ఆమె గురించిన అనేక గొప్ప విషయాలు, త్యాగమూర్తి అని, సోషల్ జస్టిస్కి ఒక సింబల్ అని, తన సహాయం గురించి రాశాడు. నిజానికి ఈ దేశం గర్వించదగ్గ ఒక గొప్ప వ్యక్తిత్వం, ఒక స్త్రీ మహిళా మూర్తి, ఒక మానవతా మూర్తిని నిజాన్ని గుర్తు చేసుకోవడం మనం నిజంగా ధన్యవాదాలు మీకు అందరు కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఓకే మేడం, సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని భర్తతో సుఖంగా ఉండాలని కోరుకుంటుంది, కానీ రమాబాయితో అంబేద్కర్ ఎప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే కలిసి ఉన్న క్షణాలు అతి తక్కువ. ఆమె ఇన్స్పైర్ అంత చైతన్యవంతం కావడానికి కారణాలు ఎవరు? అంత స్ఫూర్తిని పొంది ఎవరిని చూసి స్ఫూర్తి పొందినంత? ముందుగా మాస్టర్కి, టీవీ వారికి మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోతున్నా. ఈనాటికి మరి స్త్రీల పట్ల వివక్ష కొనసాగుతూ ఉంది, ముఖ్యంగా దళిత స్త్రీ పట్ల. ఒకవేళ రమాబాయి అంబేద్కరే కనుక లేకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వరత్న అయ్యేవాడు కాదు. ఆయన అంతా చదువుకోకపోయి ఉంటే రాజ్యాంగాన్ని రచించేవాడు కాదు. ఈ భారతదేశానికి ఇంత గొప్ప రాజ్యాంగం వచ్చిండేది కాదు.
వితౌట్ రమాబాయి దెర్ ఇస్ నో అంబేద్కర్. రమాబాయి అంబేద్కర్ లేకుంటే కనుక అంబేద్కర్ నిజంగా కూడా అంత గొప్పవాడు అయ్యేగారు. ఇంతకుముందు అక్క చెప్పినట్టు ఈరోజు ఉద్యోగం పోయి వచ్చే భర్త 1 గంట లేట్ అయితే 10 సార్లు ఫోన్ చేస్తారు. లేకపోతే ఇంట్లోకి ఏదైనా తక్కువైనా సరే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకి ఏ విధమైనటువంటి గొడవలు వస్తున్నాయి అనేది మనం అందరము ఈరోజు సభ్య సమాజంలో చూస్తాము. రమాబాయి అంబేద్కరు ఎంత గొప్ప మనిషి అంటే ఈ ప్రపంచంలో చాలామంది నాయకులు వచ్చారు. కానీ రమాబాయి అంబేద్కర్కున్న చరిత్ర ఏ ప్రపంచ నాయకుల లోపల మీకు కనిపించదు. అంటే రమాబాయి పుట్టిన తర్వాతనే త్యాగం పుట్టింది అనుకోవాలి. ఎందుకంటే రమాబాయి అంబేద్కరు వనంద్గావ్లోని ఒక మారుమూల చిన్న ప్రాంతం, అది ఒక అడవి లాంటి ప్రాంతం. అడవి లోపలనే వాళ్ళు. నేను అక్కడికి ఆ ఇంటికి కూడా వెళ్ళొచ్చాను. రుక్మిణి బిక్కు దూత్రే దంపతులకు 2వ కూతురుగా ఉంది. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నది. చిన్నప్పటి నుంచే ఆమెకు పుట్టినప్పటి నుంచి ఆమె చనిపోయేంత వరకు ఆమె అక్క చెప్పినట్టు ఏ రోజు కూడా ఆమె సుఖం అనేది తెలియదు ఆమెకు. అట్లాంటిది తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళ చిన్నాన్న శంకర్ దూత్రే బొంబాయికి తీసుకొచ్చినప్పుడు అంబేద్కరు బాబాసాహెబ్ గారికి అప్పుడే వాళ్ళ తండ్రి సంబంధాలు చూస్తున్నాడు, పెళ్లి చేద్దాం కొడుకుని. అప్పుడు బాబాసాహెబ్ తండ్రి ఆల్రెడీ ఒక అమ్మాయిని చూసి ఫిక్స్ అనుకుంటాం కదా మనం, ఫిక్స్ కూడా చేసుకున్నారనమాట, ఖాయం చేసుకున్నప్పటికీ ఎందుకో ఆయనకు రమాబాయిని చూడడం జరిగింది. ఓ సందర్భంలో చూస్తే ఈమె అయితేనే బాబాసాహెబ్కి సూట్ అవుతుందేమో అని చెప్పి ఆ అమ్మాయిని నిరాకరించిండు. ఇంకో ఫస్ట్ చూసిన అమ్మాయిని. అప్పుడు ఆయనకు కులం తప్పు కింద ఒక 5 రూపాయలు ఫైన్ కూడా కట్టిండు వాళ్ళకి. కట్టి రమాబాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఆయనకు పెళ్లి చేసిన తర్వాత నిజంగా కూడా అసలు ఆయన తండ్రిని మెచ్చుకోవాలి మనం. ఎందుకని అనిపించిందో మరి ఆయనకు అట్లా వచ్చిన రమాబాయి ఏ రోజు కూడా మరి ఆమె చనిపోయేంత వరకు కూడా ఎప్పుడు కూడా సుఖంగా లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత పర్యంతం 1919 నుంచి మొదలు పెడితే ఆయన చనిపోయేంత వరకు తన సమాజం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు. మరి ఆయన అప్పటికే బారిస్టర్గా ఉన్నాడు, చదువుకొని లండన్లో చదువుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు ఉద్యోగం కూడా వచ్చింది. కానీ ఆయన చదువుకొని ఇల్లు చూసుకొని భార్య బిడ్డల్ని పోషించుకునే పరిస్థితి ఉంది. కానీ ఈ కోట్లాది మంది అంటరాని ప్రజల కోసం ఆయన జీవితం అర్పించింది కాబట్టి ఆయన ఉద్యోగం చేయకుండా మళ్ళీ ఉన్నత చదువుల కోసం బయటికి పోయినప్పుడు అమ్మ రమాబాయి 4 పిల్లల్ని ఇక్కడ పెట్టుకొని అసలు వాళ్ళకి తినడానికి తిండి లేకుండా ఒక హృదయ విదారకమైనటువంటి లేఖ రాస్తుంది. అయ్యా 4 పిల్లల్ని కానీ నా మీద వేసిపోయినాము, మాకు తిననీకే తిండి లేదు, పిల్లలు రోగంతో పడున్నారు, వాళ్ళకి వైద్యం ఇప్పిద్దామంటే నా దగ్గర డబ్బులు లేవు, నన్ను ఏం చేయమంటావు అని ఒక లేఖ రాస్తుంది. ఆయన చెప్తాడు అక్కడప్పుడు, అమ్మా నేను కూడా ఇక్కడ సగం కడుపు తిని బ్రతుకుతున్నా, దయచేసి నీ మీద ఏమైనా అది నగలేమని ఉంటే అమ్మేసి ఆ అబ్బాయిని మంచి చేయించుకో, నేను వచ్చిన తర్వాత నీకు మళ్ళీ నగలు చేయిస్తా అంటే నగలు లేవు, ఏం లేవు ఆమె దగ్గర. అప్పుడు ఒక్కొక్కరే చనిపోతూ ఉన్నారు. అటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటన. కొన్ని సందర్భాల్లో అసలు ఆయన పిల్లలు ఎప్పుడు చనిపోయారో కూడా తెలియదు ఆయన. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ చదువుకుంటున్నాడు, ఆయనకు తెలియద్దు, ఆయనకు డిస్టర్బ్ చేయొద్దు, ఆయన చదువు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఆమె చెప్పేది కూడా కాదు. ఆ లెటర్ రాసినప్పుడు ఆయన చెప్పిండు, మన 4 పిల్లలే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 7 కోట్ల మంది అంటరాని ప్రజల ఉద్ధరణ కోసం, వాళ్ళ స్వేచ్ఛ కోసం, వాళ్ళ స్వతంత్రం కోసం నేను పోరాడుతున్నా. ఈ 4 కాదు, ఈ 5 మందే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అంటరాని బిడ్డలంతా మన బిడ్డలే, నువ్వు కొంచెం ఓపికతో నుండు, ముందుకు మంచి రోజులు వస్తాయని చెప్పి ఆమెను అట్లా సంధాయించి పెట్టిండు. రమాబాయి ఎవరి స్ఫూర్తి లేదా ఆమెకు, ఆమెనే ఒక స్ఫూర్తి. ఈమె పిడికలు కొడుతూ వీళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ అంబేద్కర్ చదువుకోనికి డబ్బులు పంపించింది. ఆయన డబ్బులు లేవని చెప్పినప్పుడు, నేనే ఇక్కడ సగం కడుపుకు తిని బ్రతుకుతున్నాను అన్నప్పుడు, ఆమె ఇక్కడ బాంబే నుంచి పరేల్లో ఉండేది వాళ్ళ ఇల్లు, పరేల్ నుంచి దాదర్ మయం వరకు పెండ ఏరుకొచ్చి పిడికలు కొట్టి మరి
ఆ పిడికలు అమ్మి బాబాసాహెబ్ అంబేద్కర్ చదువు కోసము ఆయనకు కూడా డబ్బులు పంపింది. అంతటి గొప్ప మహాసాధ్వి రమాబాయి అంబేద్కర్. ఆమెనే ఒక స్ఫూర్తి ఈ సమాజానికి. వాళ్ళ 4 పిల్లలు చనిపోయిన బాబాసాహెబ్ ఎంత చిన్న ఇంట్లో బ్రతికిండంటే చాలా కష్టాలు అనుభవించారు వాళ్ళు. ఒక 10x10 రూమ్ ఉంటుంది బాంబే పరేలు, నేను అది కూడా వెళ్ళి చూసి వచ్చాను. అద్భుతమైనటువంటి ఆయన ఒక రాజ్యాంగ నిర్మాతగా ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్నాడంటే అసలు ఆశ్చర్యపోయేది ఉంటుంది. 4 పిల్లలను పోగొట్టుకుంది ఆ ఇంట్లో. అదొక దేవాలయంగా విరసిల్లుతా ఉంది ఈరోజు. అంతటి గొప్ప మహాసాధ్వి రమాబాయి బాబాసాహెబ్కు భార్య అయింది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వరత్న అయ్యాడు. అంత గొప్ప చదువులు చదువుకోగలిగాడు. మరి ఈరోజు రాజ్యాంగాన్ని రాయగలిగాడు. ఈ కోట్లాది మంది ప్రజలకు విముక్తి ప్రదాతగా నిలిచాడు. మేడం, ఇప్పుడు ఇంతసేపు మనం రమాబాయి యొక్క త్యాగం, ఆమె యొక్క కృషి మాట్లాడుకున్నాం. కానీ కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే సహజంగా అదొక ఆడపిల్ల బాధ్యత. అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగ నిర్మాత, ఆయనను కొంతవరకు మాట్లాడతాం, ఆయన చర్చనీయాంశం. కానీ అలా భార్యను కూడా తీసుకొచ్చి అలా మీ పెద్ద గొప్ప వీరవంత అని చెప్పేసి మాట్లాడుతున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే వీళ్ళకి ఎవరికి సమాజం పట్ల అవగాహన ఉన్నా, అంబేద్కర్ జీవన విధానం మీద ఆయన కృషి పట్ల ఏమాత్రం కాస్త జ్ఞానం ఉన్నా, ముఖ్యంగా దళిత జీవితాల మీద కాస్త స్పృహ ఉన్నా ఈ మాటలైతే అనరు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు గాంధీ ఉన్నారు, ఇందిరాగాంధీ ఉంది, నెహ్రూ ఉన్నారు, వీళ్ళందరికీ ఈ కష్టాలు లేవు. ఈ చిరిగిన సావిత్రిబాయి పూలేలాగా చిరిగిన చీరలు కట్టుకొని ఆమె ఆడపిల్లలకి చదువు చెప్పడానికి పోయినట్టు ఈ ఒకవైపు పేదరికం. చాలామంది ఇదే మేధావులను అడిగితే పేదరికానికి మించిన కష్టమే లేదంటారు. అసలు ఈ పేదరికానికి మించిన ఒక కుల వివక్ష, ఒక సామాజిక వివక్షని అనుభవిస్తూ ఆ జీవితాల్లోంచి, అంటే నాకే తిండి లేనప్పుడు ఆ తిండి లేనిది ఒక చదువు కోసం, ఆ చదువు కూడా కోట్ల కోసం కాదు, ఆ చదువు కూడా ప్రజల కోసం పెట్టాలనే ఒక ఆలోచనలు వీళ్ళకి వచ్చే అవకాశం లేదు. ఇంకొకటి రమాబాయి అంటే ఒక దాంపత్యం, ఆయన ఎప్పుడు భార్యని స్నేహితులలాగా చూడాలి, భార్యాభర్తల సంబంధం ఒక స్నేహ సంబంధంలాగా ఉండాలని చాలా, అంటే మామూలుగా ఇప్పుడు భర్త అంటే ఆధిపత్యము, ఒక పితృస్వామ్యము, భార్య అంటే ఇంట్లో కూర్చోవాలి, ఏదో వంట చేసి పెట్టాలి, గృహిణి, ఇట్లాంటివి కాకుండా ఒక స్నేహ సంబంధపూర్వకంగా ఉండాలని ఆయన చెప్పిన అవగాహన. ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది, సినిమాలు ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది. అక్కడెక్కడో ఏదో విశ్వవిద్యాలయంలో హిందూ స్త్రీలు ఎట్లా ఉండాలి, తల మీద ఇది కప్పుకోవాలి, లేకపోతే కాళ్ళు మొక్కాలి, అత్తమామలకు సేవ చేయాలని ఇప్పుడు కోర్సులు పెట్టినారండి. అట్లా కాకుండా ఏమీ అప్పుడు ఆ కాలంలో మనం 1898లో పుట్టి ఆ చిన్నపిల్ల, ఇప్పుడైతే బాల్య వివాహం అంటాం, ఆ చిన్నపిల్లకు పెళ్లి చేస్తే, అంటే తను పుట్టినప్పుడే తల్లిదండ్రులు లేరు, తర్వాత భర్త దగ్గరకు వచ్చింది, తన సొంత జ్ఞానం అది, తనకి ఎవరు చెప్పిన వాళ్ళు కూడా కాదు. అప్పుడు భార్య ఇట్లా ఉండాలి, భర్త ఇంట్లో ఉండాలి. నిజానికి వీళ్ళు చెప్పే భార్య చేసే పని కనుక మనం అనుకుంటే, ఆమె హాయిగా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని భర్త తీసుకొని వస్తే తిని పిల్లలకి వంట చేసుకొని చదువులు చెప్పుకోవాలి కదా. వీళ్ళ చెప్పిన ప్రకారమే భర్త సంపాదించాలి, భార్య ఇంట్లో ఉండాలి. మరి ఈ భార్య కూలి పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ పేదరికంలో బతుకుతూ, పేదరికంలో భర్త బారిస్టర్ ఉద్యోగం చదివినా కూడా లండన్లో చదువుతా. ఆ కాలంలో ఫారెన్ గురించి మాట్లాడుతున్నాం, ఈ కాలంలో కాదు. ఆ కాలంలో ఒక అంటరాని కులంలో ఉండి విదేశాలకు వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంత పెద్ద పెద్ద చదువులు చదువుతున్న కాలిఫోర్నియా యూనివర్సిటీలో కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్న ఆయనని ఆమె ఇప్పుడే మా వాడు ఎక్కడికో బయటికి వెళ్ళాడని గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఆ అవగాహన చూడండి, ఆ అవగాహనకి మించి రమాబాయి ఇంట్లో కూర్చోవాలి, ఆమె అందరిలాగా చేసిందంటే, మరి ఇదే మేధావులు అంబేద్కర్ని భార్యని హింసించాడు, భార్యని ఇది చేశారని కూడా పుస్తకాలు రాసుకున్నారు, చర్చలు కూడా పెట్టుకున్నారు. కానీ చూసేది ఏంటంటే ఏ కుటుంబ నేపథ్యం నుంచి, ఏ సామాజిక నేపథ్యం నుంచి వచ్చినారు, అసలు దేనికోసం కష్టపడ్డారు. నిజానికి ఇవాళ భార్య ఒక పని చేస్తే, భర్త ఒక పని చేస్తే కుటుంబం గడుస్తుంది. కానీ తను భర్త కోసమే తన జీవితాన్ని త్యాగం చేసింది. తనే ఒక
ఒక ఏమంటారు కొవ్వొత్తిలాగా కరిగిపోతూ అతి చిన్న వయసులో, ఇప్పుడు మీకు ఒక స్టడీ వచ్చింది రూటర్స్ అనుకుంటా, దళిత మహిళల జీవితం 35 సంవత్సరాలు మాత్రమే అని, అంటే కొన్ని సంవత్సరాలు అయింది వచ్చింది. అంటే ఎందుకు కొన్ని ఆదివాసీ మహిళలు దళిత మహిళలు తక్కువ కాలం జీవిస్తారంటే అంత ఒత్తిడి, అంత భారం, అంత సమాజ వివక్షత, కుటుంబాలు సరిగ్గా ఉండవు, చదువు సరిగ్గా ఉండదు. చదువుకుంది నిన్ననే ఫ్యాక్ట్ ఫైండింగ్కి పోయి వచ్చాం మేము. భువనగిరిలో 2 ఎస్సీ గర్ల్స్ అమ్మాయిలు చనిపోయినది, ఆత్మహత్యది. అది ఆత్మహత్య అని వాళ్ళు అంటున్నారు, మేము అనట్లేదు. కానీ అసలు చదువుకుందామని వెళ్తే అక్కడ తిండి ఉండదు, టాయిలెట్ ఉండదు, మనుషులు సరిగ్గా మనుషులుగా చూడరు. ఈ కాలం గురించి మాట్లాడుతున్నారు, సూపర్ పవర్ టెక్నాలజీ కాలంలో. ఆ కాలంలో ఉన్న ఆమె చదువుకోని మహిళ ఎంత గొప్ప అవగాహనకి, అసలు మేము కూడా ఎవరో ఆమె అనుభవాన్ని అనుభవించలేము, అంత త్యాగపూర్తిగా ఆలోచించలేము, అంత గొప్పగా ఉండలేము కూడా. ఆ జీవించడమే ఒక సెలబ్రేషన్ అసలు. అంటే నిజానికి పేదరికం అనుభవించాలంటే ఎవరికి సుఖంగా ఉంటుందండి? పేదరికం అనుభవించాలి ఎవరు ఇష్టపడతారు? ఆమెని ఇవాళ ఏంటి, నువ్వు రాకపోతే నేను మనం లెటర్ సెపరేట్ అంటున్నారు, డివోర్స్ అంటున్నారు, సెపరేషన్ అంటున్నారు. కానీ తను కుటుంబ విలువలని, భార్యని, భర్త, ఆ గౌరవం వెనుక ఉన్నది ఒక గొప్ప ఆశయం. ఆ ఆశయాన్ని అర్థం చేసుకునే వాళ్ళు చేసే కామెంట్స్ కాదు. కాబట్టి చర్చిస్తున్నారంటే సంతోషపడతాం. బట్ రమాబాయిని అందుకోలేని వాళ్ళు, ఆలోచించలేని వాళ్ళు మాత్రమే కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే అన్న, మీరు చెప్పండి, రమాబాయి ఆ త్యాగం చేయడం తప్పనిసరి పరిస్థితులలోనా, లేదంటే నా బిడ్డలే కాదు రేపు భారతదేశం అంతా బాగుపడాలన్న ఉద్దేశంతోనా? ఆమె తల్లి రమాబాయి ఎప్పుడు కూడా ఆమెకు చదువు రాకపోయినా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప చదువుగా ఆమె ఎప్పుడు గర్వపడేది. బాబాసాహెబ్ యొక్క ఆశయం ఆమెకు తెలుసు, ఆయన దేని గురించి పోరాటం చేస్తుందనేది ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె తప్పని పరిస్థితులలో కాదు అది, ఆయన సమాజం గురించి ఏదో చేయాలనుకుంటున్నాడు, ఆయన తప్పితే ఇంకొకళ్ళు చేసే పరిస్థితి కూడా లేదు ఆ రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో మరి బ్రాహ్మణుల కంటే ఎక్కువ చదువుకున్నాడు ఆయన. ఈరోజు భారత రాజ్యాంగం రాయగలిగిందంటే ఆ రోజు రాజ్యాంగం రాసే క్రమంలో చాలామందిని అడిగారు, నెహ్రూని అడిగారు, పటేల్ని అడిగారు, చాలామందిని అడిగారు. ఎవరు కూడా రాయడానికి సంసిద్ధులుగా లేకపోయారు, అందరి చేతులు ఎత్తేసారు. మరి అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఎలా రాయగలిగాడు? ఆయన అంత చదువుకున్నాడు కాబట్టి రాయగలిగాడు. మరి అది ఈ కోట్లాది మంది అంటరాని ప్రజల విముక్తి ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కరే చేయగలుగుతాడు, వీళ్ళని స్వేచ్ఛ సమానత్వం వైపు వీళ్ళని నడిపించగలుగుతాడు, వీళ్ళకి స్వేచ్ఛ ఇప్పించగలుగుతాడనే ఒక నమ్మకం రమాబాయికి ఉంది. కాబట్టి ఆమె ఆయనని ఏ రోజు కూడా నిందించలేదు. రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ అందులో ఏ విధమైనటువంటి నిజాలు లేవు. రమాబాయి ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కి చాలా సపోర్టివ్గా ఉంది. ఆమె విధిలేని పరిస్థితులు కాదు, ఆమెకి విధిలేని పరిస్థితులు ఎందుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే ఆయన బ్యారిస్టర్గా ఉన్నాడు, ఉద్యోగం చేసుకుంటే సరిపోతుంది ఆయనకి, ఆయన భార్య బిడ్డల్ని పోషించుకుంటాడు, అంతే కదా. మరి ఆ విధిలేని పరిస్థితులు ఎట్లుంటాయి? అట్లా కాదు. ఆ రోజు ఉన్నటువంటి కోట్లాది మంది అంటరాని ప్రజల విముక్తి కోసమే ఆమె తన జీవితాన్ని త్యాగం చేసింది. 4 బిడ్డలు పిట్టలుగా రాలిపోతున్నా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక్క మాట కూడా అనలేదు. మరి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ మనిషినైతే పుస్తకం పట్టనీయలేదో ఆ మనిషి రాసిన పుస్తకంతోనే ఈరోజు దేశం నడుస్తుంది. మరి ఆయనను పుస్తకం పట్టనీయలేదు కదా, ఆయన కోపం పెట్టుకోలేదు కదా ఎవరి మీద. అందరికీ సమానమైనటువంటి రాజ్యాంగం రాసిండు. ఆ రాజ్యాంగంలోని సమానమైనటువంటి హక్కులు అనుభవించుకుంటా అంతటి మహానుభావుని గురించి చీప్గా మాట్లాడేటోళ్ళంటే వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అని అర్థం. ఇప్పుడు గద్దర్ భార్యకు రమాబాయి అంబేద్కర్ అవార్డు ప్రకటించడం ఎట్లా ఫీల్ అవుతుంది, ఎట్లా వస్తుంది? ఇది చాలా గొప్ప సంతోషకరమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మరి రమాబాయి అంటే సామాన్యంగా అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించే తెలుసు అనమాట. అది రమాబాయి అంబేద్కర్ గురించి అక్కడ మహారాష్ట్ర ప్రాంతంలో కొద్దిమందికి అంబేద్కరిస్టులు వాళ్ళకే తెలుసు కాబట్టి అక్కడక్కడ జరిగేది. నేను స్వయంగా రమాబాయి అంబేద్కర్ జీవితం, నేను ఉద్యమాలు చేస్తున్న క్రమంలో రోజు అనుకోకుండా రమాబాయి జీవితం చదవాల్సి వచ్చింది నాకు. రమాబాయి అంబేద్కర్ జీవిత చరిత్ర చదివిన తర్వాత అప్పుడు నేను నిజమైన అంబేద్కరిస్ట్గా మారిన.
మీరు రమాబాయిని చదవకుండా అంబేద్కర్ని అర్థం చేసుకోలేము మనం. అప్పుడు రమాబాయిని చదివిన తర్వాత అరే తల్లి ఇంత గొప్ప త్యాగం చేసింది, మరి తండ్రినే మనం చూస్తున్నాము, మరి త్యాగం చేసిన తల్లిని కూడా మనము చూడాలా అని చెప్పి తల్లిని ఓన్ చేసుకొని ఆ రోజు మా అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా మొట్టమొదటిసారి నాకు తెలిసినప్పుడు ఆ డేట్ వచ్చినప్పుడు ఒక నలుగురితోని ఆ రమాబాయి తల్లిది ఫోటో పెట్టి బర్త్డే సెలబ్రేషన్ చేసిన తర్వాత ఈరోజు ఈ 10 ఏళ్ల తర్వాత మొత్తం సౌత్ ఇండియాలోనే ఈరోజు రమాబాయి అంబేద్కర్ బర్త్డే జయంతులు వర్ధంతులు జరుగుతున్నాయంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీనే కారణమని నేను గర్వం కూడా చెప్పగలుగుతాను. అంతేకాకుండా మరి 125 జయంతి సందర్భంగా మరి అమ్మ రమాబాయి యొక్క స్ఫూర్తి అంటే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువుల దగ్గర నుంచి స్ఫూర్తిని తీసుకొని ఉద్యమాన్ని ముందుకు నడిపాడు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకొని ఆయన లక్ష్య సాధన కోసం, ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం లక్షలాది మంది కార్యకర్తలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఆయన అనుయాయులుగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఆ క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతైతే సాక్రిఫైస్ చేసిండో ఒక ఉద్యమం నడపాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఈరోజు ఉద్యమకారులకు మాకు అందరికీ తెలుసు. కాబట్టి ఆయన లెగసీని ముందుకు తీసుకుపోతున్న ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఉద్యమాలు చాలామంది చేస్తున్నారు, కానీ ఉద్యమాలతో లాభం పొందే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ అట్లా కాకుండా ఆయన ఉద్యమం కోసం ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడం, ఆయన లెగసీని నడిపించడానికి ఎవరైతే తమ సర్వశక్తులోడి త్యాగాలు చేసి తన పేదవారుగా మిగిలిపోయారు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆ స్థాయికి ఎదిగినంటే రమాబాయి జీవితం త్యాగం చేసింది, వాళ్ళ బిడ్డలు చనిపోయారు. అట్లా చాలామంది ఉద్యమకారులు దేశవ్యాప్తంగా ఉండి ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో వాళ్ళు కూడా పేదవారుగా మారిపోయారు. సో వాళ్ళు ముందుకు పోవాలంటే మరి వాళ్ళ భార్యలు కూడా కారణమే కదా. వాళ్ళ భార్యలు ఎప్పుడైతే స్వేచ్ఛను అందించలేరో, వాళ్ళకు సపోర్ట్ చేయలేదో మరి వాళ్ళు కూడా ఉద్యమాన్ని చేయలేరు. అట్లా ఉద్యమంలోకి వచ్చి చాలామంది నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేను ఆలోచించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు నడిపేటోళ్ళని మనం వచ్చినప్పుడేమో లీడర్స్గా చూస్తున్నాం, కానీ వాళ్ళ జీవితాలు ఆ త్యాగం లోపల ఆ పని చేసే క్రమంలో వాళ్ళ కుటుంబాలు ఏమవుతున్నాయి, మరి ఆ తల్లులు త్యాగమూర్తులే కదా, వాళ్ళు కూడా రమాబాయి అంబేద్కర్తో సమానమే కదా అని ఆలోచించి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ భార్యలను గుర్తించి వాళ్ళ జీవిత చరిత్రల గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళకి లాస్ట్ టైం నుంచి అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. లాస్ట్ టైం రామ్ కిషన్ గారని ఈ తెలుగు రాష్ట్రాలకి సమతా సైనిక్ దళం కానీ చాలా సంఘాలని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మహానుభావుడు, బిహెచ్ఎల్ ఎంప్లాయీగా ఉండేవాడు. తన జీవిత పర్యంతం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం కోసం ఆయన అంకితం చేశాడు. చివరికి ఆయనను ఉద్యమంలోనే చంపివేయబడ్డాడు ఆయన. సో ఆయన భార్య లక్ష్మీబాయి గారికి, అలాగే ఇంకా గద్దరన్న గురించి ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. గద్దరన్న తన జీవితం అంతా కూడా సమాజం యొక్క శ్రేయస్సు కోసం బయటకు వచ్చి అడవులలోకి పోయి మరి తన జీవితం అంతా అంకితం చేసేసాడు. ఆ క్రమం లోపల ఎన్నో నిర్బంధాలని, పోలీసు నిర్బంధాలని ఎదుర్కోవడమే కాకుండా మరి తన పిల్లల్ని పోషించుకోవడానికి పాపం ఆమె దగ్గర తిండి బట్ట కూడా ఉండేది కాదంట. చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. ఆ క్రమంలో మరి ఆమెకు కూడా రమాబాయి అంబేద్కర్ అవార్డు ఇవ్వాలని చెప్పి మేము మా కమిటీలో నిర్ణయం తీసుకొని ఈరోజు 126వ జయంతి సందర్భంగా విమలా గద్దర్ గారికి ఈరోజు సాయంత్రము అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగే ఉత్సవాల్లో ఆమెకు అవార్డు ప్రదానం చేయబోతుంది. దానికి మేము గర్విస్తాం. మేడం మీరు చెప్పండి, ఉద్యమాలు చేసే వాళ్ళే కాదు, ఉద్యమాలు చేసే వాళ్ళకి భోజనం పెట్టిన వాళ్ళు కూడా ఉద్యమకారులే అంటారు. కానీ కొన్ని మహిళా సంఘాలు రమాబాయిని ఎందుకు ఓన్ చేసుకోలేకపోతుంది? ముందుగా దళిత్ ఇప్పుడు నంది అవార్డు తీసేసి గద్దరన్న అవార్డు పెడితేనే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, వాళ్ళకి కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. ఇది నేను చరిత్ర సృష్టించడం అంటే ఇది చరిత్ర, గద్దరన్న చరిత్రని చెరిపేయడం అని రాసిండు ఒక ఆయన. అంటే వాళ్ళు తట్టుకోలేరు. ఒక కింది స్థాయి నుంచి గొప్ప గొప్ప పనులు చేసి ఒక దేశానికే ఒక ఐకాన్స్గా నిలబడదా. చరిత్ర ఎప్పుడో 60-70 ఏళ్ళు నెగ్లెక్ట్ చేసింది. తర్వాత ఇట్లాంటి మన తమ్ముళ్ళు లాంటి వాళ్ళందరూ వచ్చి ఈ చరిత్రలను తవ్వి పూలే అంబేద్కరు, సావిత్రిబాయి, రమాబాయి తవ్వి మళ్ళీ ఈ ఈ తరాలకి కనీసం ఇప్పటి నుంచన్నా
పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి, ఒక చరిత్రలని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే వాటిని తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ దేశంలో ఎవరు ఒక్క రాజా రామ్మోహన్ రాయ్ అని చిన్నప్పటి నుంచి చెప్తాడు, ఆయన 1% బ్రాహ్మణ స్త్రీలలో బ్రాహ్మణులే తక్కువ, అందులో విధవలైన స్త్రీలు తక్కువ. ఆయన చరిత్రని గొప్ప చరిత్రగా చరిత్రలో మనకి చిన్నప్పటి నుంచి ఇంజెక్ట్ చేసినారు. కానీ ఇంత గొప్ప గొప్ప చరిత్రలని మనకి చరిత్రలో మనకి వాళ్ళని తక్కువ చేయడం అని నా ఉద్దేశం కాదు, కానీ ఈ బురద జల్లడం అనేది ఒకటి చేస్తారు. తర్వాత కామెంట్స్, తర్వాత వీళ్ళని చాలా చిన్నగా చూపడం, ఇది కూడా మేము కుల వివక్షలో భాగంగానే చూడాల్సి వస్తుంది. తర్వాత ఇలాంటి విమర్శలను కూడా పట్టించుకునే స్థాయి దాటిపోయినాం మేము. మహిళా సంఘాలుగా ఇప్పుడు మహిళా మండల్స్, మహిళా సంఘాలు, ఇప్పుడు ఫలానా బిడ్డ కేటీఆర్ కూతురు ఉంటుంది, లేకపోతే చౌదరీలు ఉంటారు, లేకపోతే రావులు ఉంటారు, ఫలానా ఆయన భర్తలు భార్యలు ఉంటారు, వాళ్ళకి బోలెడు సంపదలు ఉంటాయి, వీళ్ళు రాజ్యాధికారం కోసమో ఏదో ఇంకో దేనికోసమో చేస్తున్నారు. అలాంటి జాతుల నుంచి వచ్చిన మహిళలు కాదు వీళ్ళు, మట్టి మనుషులు, మట్టిని నమ్ముకున్న వాళ్ళు. ఆ మట్టి మనుషుల చరిత్రల కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు. కాబట్టి ఎవరు కామెంట్ చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం, ఎక్కడి నుంచి ఆ కామెంట్ వస్తుంది అనేది చాలా ముఖ్యం. కాబట్టి వీళ్ళు మహిళా సంఘాలు అంటే ఎవరు ఆ మహిళా సంఘాలు, ఏ మహిళా సంఘాలు ఈ దళిత స్త్రీల గురించి పనిచేసినాయి, ఏ మహిళా సంఘాలు ఈ చరిత్రలను తవ్వి తీసి చూసినాయి, ఏ మహిళా సంఘాలు ఇవాళ వెళ్ళి ఈ స్త్రీల కోసం, ఈ మనుషుల కోసం రోడ్ల మీద ఉండి ధర్నాలు, నిరసనలు, లేకపోతే ఇంకేం చేస్తున్నాయి, వాళ్ళ జీవితాలు అంకితం చేస్తున్నారు. మేము కూడా అందరి పెద్దవాళ్ళని, అన్ని కులాలని గౌరవించినాం. కాబట్టి మేము రిక్వెస్ట్ ఎవరిని చేయదలుచుకోలేదు. ఏంటంటే మేము మళ్ళీ ఒక చరిత్రని సృష్టిస్తున్నాము, మళ్ళీ ఒక కొత్త చరిత్రని, ఈ నిర్మాణం చేసిన ఈ చెమట రక్తంతో తడిచి వాళ్ళ జీవితాలను అంకితం చేసిన వాళ్ళని గుర్తిస్తున్నాము. అది మా బాధ్యతగా చేస్తున్నాం. మీరు చేసినప్పుడు అప్పుడు మీరు మనుషులుగా మారినట్టు మేము గుర్తిస్తాము. సో అప్పటి వరకు ఈ చర్చలు జరుగుతూనే ఓకే మేడం, మీరు ఇంతసేపు నంది అవార్డు పేరు మార్చి గద్దర్ అవార్డు పెడితే జీర్ణించుకోలేదని చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే గద్దర్ సినిమా సంస్కృతి వ్యతిరేకంగా పాటలు పాడిండు, సినిమా సంస్కృతికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశాడు, అటువంటి ఆ సంస్కృతి వాళ్ళకు ఇచ్చే అవార్డ్స్కి గద్దర్ పేరు పెట్టడం ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది మా ప్రశ్న అదే. ఇప్పుడు గద్దర్ పేరు పెడితేనే, అందశ్రీలు ఉంటేనే, గోరెటెంకర్లు ఉంటేనే మీకు ప్రశ్నలు ఎందుకు వస్తాయి? ఇంకా వేరే ఎవరున్నా శాస్త్రులు, రావులు, రత్నాలు వాళ్ళు వస్తే ప్రశ్నలు రావు. ఇప్పుడు కళాకారులు, తెలంగాణ ఉద్యమంలో కళాకారులు ఎవరు? డప్పు కొట్టేది ఎవరు? పాటలు పాడేది ఎవరు? రాసేది ఎవరు? అసలు ఆ పాటకు పాట నేర్పిన ఆయనే గద్దర్, మాట నేర్పిన ఆయన గద్దర్. ఈ దేశానికి ఒక సంస్కృతికి ఒక సింబల్గా గద్దర్. ఆ సినిమా సంస్కృతి అంటే మరి మీరందరూ సినిమాలు తీసుకొని సిగరెట్లు దాక్కుంటూ పాటలు రాసుకునే వాళ్ళు చాలా గొప్ప గొప్ప కవులు ఉన్నారు కదా, ఇటు ఒక అమ్మాయిని అటు ఒక అమ్మాయిని పెట్టుకొని. అంటే సినిమా సంస్కృతిని ఇది చేస్తే మరి సినిమాలు తీస్తే సెలబ్రేషన్ కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు జార్జి రెడ్డి అనే సినిమాలు వచ్చినాయి, తర్వాత రకరకాలుగా చరిత్రలు, అన్ని చరిత్రల సినిమాలు. మీరు పాటలు రాయొచ్చు, మాటలు రాయొచ్చు, వెనకాల సినిమా స్క్రీన్లు చేయొచ్చు. మీరు చేసే పనులన్నీ ఏమో గొప్ప గొప్ప పనులు. సినిమా సంస్కృతి అంటే సినిమా ఈజ్ అ మీడియా, దాంట్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ పుస్తకం, ఈ సెల్ ఫోన్ ఉంది, దీనికి గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. టెక్నాలజీ హ్యాస్ బోత్ సైడ్స్. అంతేగాని గద్దర్ అన్న పేరు చాలామందికి మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక అవార్డు తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలి, ఆ ఇంట్లో పెట్టుకునే ఆయన అవార్డుకి ఒక పేరు ఉంటుంది, ఆ పేరు గద్దర్ అన్న పేరు. ఆ గద్దర్ అన్న పేరుకు ఒక వెనకాల ఒక దళిత సామాజిక వర్గం ఉంటుంది. అది వచ్చిన తిప్పలని మాకు అర్థమవుతుంది. చాలా అద్భుతమైన మంచి డెసిషన్ తీసుకుంది. అది మీరు ఆ మాత్రం కష్టపడాలి, ఆ మాత్రం కష్టపడ్డ తర్వాత మీకు బహుశా నెక్స్ట్ జనరేషన్కి అర్థమయ్యే అవకాశం ఉంది. అన్న, ఇప్పుడు ఎక్కువ మహిళలు అంటే ఇటువంటి వాటికి అంటే ఒక మాతృమూర్తి ఎవరన్నా ఇప్పుడు వంటలు చేసుకోవడానికి, బ్యూటీ పార్లర్లో దానికి పట్టు చీరలు పట్టుకుంటే పట్టు చీరలు అనడానికి ఇప్పుడు స్టాచ్యూలు పెట్టి వీళ్ళ చరిత్రను ఇక్కడి వరకే చెప్పడం వరకే ఉంచుతున్నారు. కానీ ఇంప్లిమెంటేషన్ నిజంగా మహిళల్ని చట్టసభల్లో వాళ్ళు ఇస్తామన్న రిజర్వేషన్ పరంగా తీసుకోవట్లేదు. ఎక్కడ మహిళలకు చెప్తున్నారు కానీ అవకాశాలు ఇవ్వట్లేదు.
అంటే ఇప్పుడున్న యువతకు కానీ రమాబాయి చరిత్రను ఇంకా తెలియజెప్పాల్సిన అవసరం ఉందా? పాఠ్యాంశాల్లో చేస్తాను. ఖచ్చితంగా రమాబాయి జీవిత చరిత్రను ఏదో ఒక తరగతిలో పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం అయితే ఉంది. మరి విగ్రహాల జోలికి వస్తే విగ్రహాల గురించి ఏమన్నా విగ్రహాలు పెడుతున్నారు, జస్ట్ మీటింగ్లలో మాట్లాడుతున్నారు అంతే తప్ప మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించట్లేదు. ఈ దేశం లోపల మహిళల గురించి ఆలోచించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే. ఈరోజు మహిళా బిల్లు గురించి మాట్లాడుతున్నట్టు చాలామందికి చాలా విషయాలు తెలియదు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళల గురించి ఏం చేసిండు అనేది వాళ్ళకి చాలామందికి తెలియదు. భారతదేశ స్త్రీ విముక్తి ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళా బిల్లు తీసుకొస్తే ఆయన మీద ఆ మహిళలే తిరుగుబాటు చేశారు. అగ్రకులాలలో ఉన్నటువంటి మహిళలే ఆయనని హిందూ కోడ్ బిల్లు తీసుకొస్తే నెహ్రూ మోసం చేశాడు ఆయనని. దానికి వ్యతిరేకంగా బాధతో ఈ మహిళలకు ఏం చేయలేని మంత్రి పదవి నాకు వద్దని తృణప్రాయంగా మహిళల గురించి రిజైన్ చేసిన మునగాడు ఎవడన్నా ఉన్నాడండి భారతదేశంలో? ఎవరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర ఎవరికైనా తెలుసా? ఊరికనే లక్షలాది విగ్రహాలు వస్తాయా? మరి ఎందుకు లేవు? అందరికి ఎందుకు వస్తలేవు? అంబేద్కర్ జీవిత చరిత్రను చదవాలా. ఆ విమర్శించే మూర్ఖులు ఎవడైతున్నాడో చాలా చాలా మాట్లాడుతున్నారు. ప్రధానంగా రాజ్యాంగం మీద కానీ అంబేద్కర్ మీద కానీ దాడి జరుగుతుంది. అసలు మన దేశానికి స్వాతంత్రం ఉద్దాన్ని తీసుకొచ్చి ఇలా నడిరోనే పెట్టి ఈయనే దేవుడని మొక్కిస్తున్నారు ఏంటి? పిచ్చి పిచ్చి రాజ్యాంగ నిర్మాతకు ఒక నిర్మాతకు ఉన్నాడు అంతవరకే. పిచ్చి పిచ్చి పెయిడ్ బ్యాచ్ అది. ఆ పెయిడ్ బ్యాచ్లు ఏం చేస్తారంటే బయట కూడా తిరగరు వాళ్ళు, ప్రజలలో కూడా ఉండరు. ఎప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారు. ఆ డబ్బులు తీసుకొని ఆ కార్లు ఎక్కుతారు, వచ్చి ఆ స్టూడియోలలో వాళ్ళకి సంబంధించిన స్టూడియోలలో మరి కూర్చుంటారు, మాట్లాడతారు, మళ్ళీ డబ్బులు తీసుకొని పోయి తాక్కుంటూ తినుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అంబేద్కర్ జీవితం గురించి తెలియకుండా అసలు అంబేద్కర్ గురించి మాట్లాడే స్థాయి మీద అసలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బిడ్డ రాబోయే రోజుల్లో మీ మీద భౌతిక దాడులు కూడా జరుగుతాయి. అది జాగ్రత్తగా మాట్లాడాలి. అంబేద్కర్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మీ పూర్వీకులు అడగండి, చెప్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి. ఆ రోజు అతి తీవ్రమైనటువంటి హిందూ మత పునరుద్ధకులు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆయన ప్రశ్న ముందు వాళ్ళు నిలబడలేకపోయారు. వీళ్ళతో ఏమవుతుందండి? వీళ్ళతో ఏం కాదు, ఊరికే పిచ్చి పిచ్చి మాటలు తప్పితే ఏం కాదు. వాళ్ళకు ఒక ఈ ఛానల్ ద్వారా హెచ్చరిక చేస్తున్నాము, మీకు దమ్ముంటే ఓపెన్ డిబేట్కి రావాలా, అంతనే కానీ ఎక్కడనో ఒక దగ్గర దాచుకొని కూర్చొని మాట్లాడొద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కనుక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే రాబోయే రోజుల్లో మేము కూడా ఇప్పుడు ఏమీ తక్కువ లేము. మా బిడ్డలు కూడా ఈరోజు అన్నీ చదువుకొని మేము కూడా అన్నీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, మేము అన్నీ చేస్తున్నాం. మాకు అన్నీ తెలుసు. మీరు ఈరోజు అక్క చెప్పినట్టు ఆ అవార్డులని రివార్డులని అన్నిటికీ వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే వాళ్ళ అవార్డు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళు గద్దర్ పేరు చదువుకుంటుండాలి పొద్దున్న లేవగానే. వాళ్ళకి అది జీర్ణింపు అయితే లేదు. పొద్దున్న లేవగానే అంబేద్కర్ విగ్రహం చూడాలి వీళ్ళు. మీకు ఈ హైదరాబాద్ నగరంలోనే లక్షలాది విగ్రహాలు ఉన్నాయి. ఏ గలీలో పోయినా అంబేద్కర్ విగ్రహం కనబడుతుంది వాళ్ళకి. అది జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. సో అది జీర్ణించుకోలేక ఈరోజు అవాకులు చెవాకులు వేలుకుంటూ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఈరోజు రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. ఎందుకంటే అంబేద్కర్ యొక్క కళ సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ ఈక్వాలిటీ, జస్టిస్, లిబర్టీ, స్వేచ్ఛ అనేది ఈ ఇప్పుడున్న కుల సమాజంకి చాలా థ్రెట్. ఈ ఈక్వాలిటీని వాళ్ళు భరించలేరు. నేను గొప్పగా పైన ఉండాలి, నువ్వు నా కాళ్ళ దగ్గర ఉండాలని బానిసత్వంగా ఉండే, అసమానతలో ఉండే సమాజాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే కోట్లాది రూపాయలు డబ్బు పోగేసుకున్నారు, రాజ్యాధికారం పోగేసుకున్నారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ తెలంగాణలో ఇవాళ ఉంటున్నామంటే ఆర్టికల్ 3 వచ్చింది కాబట్టి ఆర్టికల్ 3ని ఆయన చిన్న రాష్ట్రాల మీద, అసలు అంబేద్కర్ బతికిన సమయం ఏంది, ఆయన చిన్న రాష్ట్రాల గురించి మాట్లాడినాడు, మానవ హక్కుల గురించి, మన పరిశ్రమల గురించి, భూమి గురించి, గాలి గురించి, వాతావరణం గురించి మాట్లాడినాడు. అది ఇవాళ రాజ్యాంగం చాలామందికి థ్రెట్గా కనబడుతుంది. ఎందుకనంటే ఈ హక్కులు అనేవి అడ్డపడుతున్నాయి వాళ్ళకి. ఈ హక్కులని ఈ రాజ్యాంగం కనుక ఇట్లా ఉంటే రాజ్యాంగం ఇటుంది, మనవాదం ఇటుంది.
ఇవాళ మనుస్మృతి పరిపాలనే జరుగుతుంది. ఇవాళ మీరు మతపరంగా చూసినా ఇంకే విధంగా చూసినా కూడా మనుస్మృతిని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని తీసేయాలని చాలా కుట్ర జరుగుతుంది. దానికి మానవ హక్కుల పరిరక్షకులుగా కానీ, మేము అంబేద్కర్ వాదులుగా కానీ, లేకపోతే సమానత్వం కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ దేశం ఇన్ని కులాలతోటి, ఇన్ని మతాలతోటి, ఇంత ఆదివాసీలతోటి, ఇన్ని విభిన్నంగా ఉన్న సంస్కృతులతోటి ఈరోజు కాస్త ప్రశాంతంగా ఉందంటే బికాజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఆ రాజ్యాంగం ఎక్కడ లేదు, మీకు అమెరికాలో కనపడదు, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉండదు. కాకపోతే ఇక్కడ పాటించే వాళ్ళు లేరు. ఓకే, ఇక్కడ మీరేమో రమాబాయి చరిత్రను పాఠ్య పుస్తకాంశాల్లో చేర్చాలనుకున్నారు. ఖచ్చితంగా. అంబేద్కర్ ఏమో విద్య వైద్యం ప్రజలకు ఉచితంగా ఉండాలన్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇవన్నిటిని మర్చి రాముని గుడి అని, దైవం అని, నిన్న మొన్న చూసుకుంటున్నట్లయితే అయోధ్యలో ఒక రాముని విగ్రహం మాత్రమే పెట్టినారు, సీత విగ్రహం కూడా పెట్టలేదు. అందుకని బాలరాముడు అంటున్నాడు కదా, బాలరామ్ ఆయన ఏంటది, బాలరామ్ అంటున్నాడు. ఈ విమర్శలు వస్తాయని అర్థమయ్యి ఆయన చిన్నప్పటి రామ్ కాబట్టి అప్పుడు పెళ్లి కాలేదన్నమాట ఆయనకి. అందుకని అయోధ్యని వాళ్ళు అన్నిటికీ సిద్ధంగా ఉంటారు. ఏదన్నా కామెంట్ వస్తుందని అంటే సిద్ధంగా ఉంటారు. నిజానికి పాపం చాలా మంది కామెంట్ చేసిండ్రు, ఆయన పెళ్ళైన బ్రహ్మచారి, ఆయన ఎట్లా విగ్రహం ప్రారంభం దగ్గర పోతారు. ఆమె ద్రౌపది ముర్ము చాలా హిందూ మతాన్ని పాటించే మనిషి, ఈ దేశంలో అత్యంత పదవి రాష్ట్రపతి, ఆమెకి ఇన్విటేషన్ లేదు. అంటే అక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి మనకి అనేక విషయాలు. అసలు ఆర్ఎస్ఎస్ ఆయన ఎందుకు ఇప్పుడు శంకరాచార్యులు పీఠాధిపతులు మొత్తుకుంటున్నారు, గుడి పూర్తి కాకముందే గుళ్ళోకి వెళ్ళడం చాలా మాకు ధర్మ విరుద్ధం, ఇది ఎన్నికల స్టంట్ అని వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్పట్లేదు. కాబట్టి ఈ దేశంలో బాగా ప్రజల్ని ఐక్యం చేయాలని అంటే దేవుణ్ణి తీసుకొచ్చి ముందు పెట్టాలి, ఆ దేవుణ్ణి ఎలక్షన్లో తీసుకొచ్చి ముందు పెట్టాలన్న విషయం శంకరాచార్యులు లాంటి పీఠాధిపతులే దేవుణ్ణి పూజారులు పీఠాధిపతులు పెడతారండి. మోడీ గారు ఎందుకు పెడతారు నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు. కానీ బట్ స్టిల్ ఇప్పుడు ఎవరి మత నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఎప్పుడు ఆయన అన్నట్టు ఎవరి ఆలోచన వెనకాల ఏ ఉద్దేశాలు ఉన్నాయి అనేవి మనం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. కాబట్టి డివైడ్ అండ్ రూల్ అది బ్రిటిష్ కాలం నుంచి వస్తుంది. వీళ్ళని డివైడ్ చేయాలంటే ఎట్లా డివైడ్ చేయాలి, నువ్వు హిందూ అనాలి, నేను ముస్లిం అనాలి, నువ్వు ఒక కులం, నేను ఒక కులం, నీకు డబ్బులు ఉన్నాయి, నాకు డబ్బులు లేవు, నువ్వు ఆ ప్రాంతం, నేను ఈ ప్రాంతం, ఈ రకరకాల దేవుళ్ళని కూడా తీసుకొస్తున్నాడు. అదే మాకు చాలా బాధాకరమైన అంశం. చెప్పండి. రమాబాయి అంబేద్కర్ గురించి గత 10 సంవత్సరాలుగా మేము ఏదైతే ఇక్కడ ఉద్యమం చేస్తున్నామో, తెలంగాణ రాష్ట్రం లోపల ట్యాంక్ బండ్ మీద రమాబాయి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ మేము దానిపైన రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాము. వెంటనే మరి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఇంతకు ముందున్న ప్రభుత్వము ఒక నియంతృత్వ పోకడలో పోయి కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. చాలాసార్లు అడిగాము మేము, అయినా సరే ఆ కోరిక మాది ఇప్పటివరకు నెరవేరలేదు. కాబట్టి కొత్త ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. 126వ జయంతి సందర్భంగా మరి ఈ ప్రభుత్వమైనా పూనుకొని త్యాగాల తల్లి రమాబాయి అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద మాకు పర్మిషన్ ఇస్తే మేమే పెట్టుకుంటాము, లేకపోతే మీరు ఏర్పాటు చేసినా చాలా సంతోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాము. మేడం, చివరిగా చెప్పండి, మీరు రమాబాయి స్ఫూర్తిని తీసుకొని ఈనాటి యువతకు చెప్పాలంటే ఏం చెప్తారు? రమాబాయి నుంచి నేర్చుకోవాల్సింది ఒక సోషల్ కాజ్, సోషల్ జస్టిస్, ఒక సాక్రిఫైస్. ఇప్పుడు అంటే తరం మారింది, యువత మారింది అంటే రమాబాయి లాగా ఉండాలంటే పక్కన అంబేద్కర్లు కూడా ఉండాలి. ఓకేనా? ఒక తాగుబోతూ ఉన్న దగ్గర నువ్వు రమాబాయి లాగా ఉండు, నువ్వు కూలి పని చేయను అంటే అది కష్టం. కాబట్టి ఒక సోషల్ జస్టిస్ గురించి నో డౌట్ షీఈస్ ఎ సింబల్ ఆఫ్ సోషల్ జస్టిస్. అటువైపుగా కుటుంబంలో ఒక వ్యక్తి, బహుశా భర్త కానీ, తండ్రి కానీ, తమ్ముడు కానీ ఎవరన్నా ఉంటే మనము ఆ వ్యక్తిని కాదు చూసేది, ఆయన చేసే పని కోసము
ఈ స్త్రీలు అటువైపు చేయొచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం తను ఎంచుకున్నది అంత మానవత్వంతో కూడుకున్న ఒక నిర్ణయం. నా భర్త ప్రపంచంలోని కోట్లాది మంది పీడిత ప్రజల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి నేను నా భర్తకి పనిచేస్తున్నా అంటే ఇందాక అనుకున్నట్టు అది దేశానికి చాలా ముఖ్యమైన పని. సో ఇవాళ రమాబాయిని చూసి నేర్చుకోవాల్సింది ముఖ్యంగా ఒక స్ట్రాంగ్ బాండేజ్. అది ఎప్పుడు అసమానతలను గురించి బాబాసాహెబ్ మాట్లాడలేదు. ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ ఉన్న ఒక కుటుంబ వాతావరణము. 2, భర్తకి యువర్ పార్ట్నర్ షుడ్ బి రెస్పెక్టెడ్, గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఉంటే మళ్ళీ ఎట్ ద సేమ్ టైం అది ఇంకా మన పరిధిలోంచి ప్రపంచ పరిధిలోకి ఆలోచించడం. అంటే నేను నా కుటుంబం నా పిల్లలతో మాత్రమే కాకుండా ఒక సమాజం పరిధి, ఒక విశాలమైన దృక్పథము అవలంబించుకుంటే ఏ స్త్రీ అయినా పురుషులు కానీ అది చాలా విస్తృతమైన ఆలోచన పరిధి, విస్తృతమైన ఒక విశాల ప్రపంచంలో జీవించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అదే బావిలో కప్ప జీవితం. నాకు ఒక చాలామంది చూస్తున్నాను, 190 మంది కూడా ఇవాళ ఉంది, పిల్లలు పెద్దగా అవుతారు, అమెరికా పోతారు, డాలర్లు చేస్తారు కాకుండా. బట్ నాకు తెలిసి ఏ కింది సామాజిక వర్గం నుంచి వస్తున్న స్త్రీలందరూ ఇవాళ హైదరాబాద్ కళకళలాడుతుందండి. పొద్దున 4 గంటలకి దళిత మహిళలు వచ్చి ఊడుస్తుంటారు. ఇంకా అప్పటికి బ్రష్ వేసుకునే మహిళలు కూడా ఉండరు, మగవాళ్ళు కూడా ఉండరు. అంటే నేను ఎప్పుడు 5-6 గంటలకు బయటకు వచ్చినప్పుడు చాలా గొప్పగా ఫీల్ అయితే బాధగా కూడా కలుగుతుంది. అయ్యో వాళ్ళకి నేను చాలా కాలంగా వాళ్ళతో పనిచేస్తున్నా కూడా. అంటే ఈ శ్రామిక మహిళ శ్రమతోటి ఈ ప్రపంచం నడుస్తుందనే వాస్తవం భారతదేశానికి వచ్చేసరికి ఈ దళిత ఆదివాసీల శ్రమ వాళ్ళ ఇంటి కోసము నేనేదో కార్పొరేట్ ఆఫీస్లో పోయి పనిచేయడమో కాకుండా అదే జీడిపికి వస్తుంది, అదే మీ ఆర్థిక వ్యవస్థను నిర్ణయిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా రమాబాయి ఒక కుటుంబానికే కాకుండా ఒక దేశానికి, ఒక సమాజానికి తన శ్రమని, తన ఆలోచనని విస్తరించింది. కాబట్టి ఇప్పటి యువత కూడా ఆ పరిధిలో తనని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తే కుటుంబ వ్యవస్థ కూడా బాగుపడే అవకాశం. అన్న, మీరు రమాబాయి గురించి మాస్టర్ టీవీ ప్రేక్షకులకు కానీ సమాజానికి కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? తల్లి రమాబాయి జీవితము మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వమానవుడిగా ఎదిగాడంటే తల్లి రమాబాయి త్యాగమే. కాబట్టి ఈరోజు తల్లి రమాబాయి దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రమాబాయి బాటలో కనుక నడిస్తే ఈరోజు మనము కుటుంబ వ్యవస్థలో చూస్తూ ఉన్నాం. పెళ్ళైన 6 నెలలు కూడా గడవక ముందే విడాకుల వరకు వెళ్ళేటటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతూ ఉన్నాయి. కానీ రమాబాయి అంత పేదరికంలో కూడా తన భర్తను ఎంతో ప్రేమించి ఒక గొప్ప కుటుంబ వ్యవస్థకు ఒక గొప్ప ఇది తీసుకొచ్చిందని చెప్పాలి. సో రమాబాయి జీవితం కనుక చదవగలిగితే మహిళలు తమ కుటుంబాన్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలనే ఒక స్ఫూర్తి కూడా వాళ్ళకి కలుగుతుంది. రమాబాయి కుటుంబ వ్యవస్థకు ఒక ఐకాన్ అని కూడా మనం చెప్పచ్చు. కాబట్టి అందరూ భారతదేశంలో దళిత మహిళలే కాదు, అందరు మహిళలు కూడా రమాబాయి జీవిత చరిత్రను చదివి ఆమె నుంచి స్ఫూర్తి పొందాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి 126వ రమాబాయి జయంతి సందర్భంగా దొరబాబుతో బరాబర్ ముచ్చట. చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ, ఇది సామాన్య స్వేచ్ఛకు సంకేతం. నమస్తే.